అప్పట్లో వైఎస్ జగన్తో మీరు సన్నిహితంగానే ఉన్నారు, బహిరంగ సభల్లో కూడా చూశానండి కొన్ని సభలు. బహుశా మరి అందుకోసం తెలియదు, మొత్తం అయితే ఇవ్వడం తప్పని నేను కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఆ లడ్డు కల్తీ మీద పెద్ద వివాదం చెలరేగుతోంది. ఇప్పుడు దర్యాప్తు కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది దాని మీద ఎక్కడా కూడా మీరు ఎందుకని రియాక్ట్ అయినట్టు నేను చూడలా. అంటే నన్ను సాక్షి వారు మాత్రమే ఒక ఛానల్లో ఒకసారి నాకు ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాను నేను, నాకు తెలిసి ఉండగా కానీ ఎటువంటి ఇది అవ్వలేదు. అంటే మీకు ఎలా తెలుస్తుంది కల్తీ చేసేవాడు మీకు చూపి? కాదు, మేము బోర్డులో ఏదైనా టెండర్ కాల్ చేసేటప్పుడు టెండర్ది బోర్డులో పెట్టినప్పుడు కానీ ఏదన్నా మెటీరియల్ కానీ అది మనకు షార్టేజ్ కానీ ఉంటే ఇది తప్ప, షార్టేజ్ లేకపోతే రీకాల్ రెండోసారి మూడోసారి టెండర్లకు అన్నీ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ క్వాలిటీ విషయాల్లో మాకు బోర్డులో మెంబర్లకు కూడా ఎవరికి కూడా ఎటువంటిది ఇది లేదు. క్వాలిటీ విషయాల్లో మీకు ఎలా తెలుస్తుంది? నన్ను ఎవరు కూడా విచారించలేదు కూడా, ఎవరో మెంబర్లు కొంతమంది విచారించారని తెలిసింది తప్ప నాకు అటువంటి మిమ్మల్ని విచారించలేదు, మీ దాకా రాలేదు. ఒక 2-3 పేర్లు తెలిసిందే, భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రస్తావన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రస్తావన వస్తుంది. సుబ్బారెడ్డి గారు కూడా ఒక దశలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ అది దాని మీద ఎందుకు స్పందించలేదు కృష్ణారావు అనేది ఒక చర్చ అయితే ఉంది. అంటే నేను చాలా చిన్న వ్యక్తినండి, నన్ను ఈ మీడియా వాళ్ళు కానీ ఇది కానీ ఎప్పుడో రేర్గా నేను మాట్లాడుతూ సందర్భాలు తక్కువ. నేను కూడా తెలియని విషయాలు మాట్లాడడం అన్నది నాకు ఊహించుకుని మాట్లాడడము అన్నది నా మనస్తత్వం కాదండి. నేను చాలా చిన్నవాడిని, మీరు అందరూ ఏదో పెద్దోళ్ళు అని మీరు అంటున్నారు కాబట్టి నేను చిన్నవాడిని పెద్దోళ్ళు అనుకుంటున్నారు పాపం ఇలా అనుకుంటాను తప్ప నేను ఆ భావాలు ఉన్నవాడిని. నేను చిన్నవాడిని అనడంలోనే మీ పెద్దతనం కనపడుతుంది. నా భావాలు అయ్యండి. నాకు బోర్డు మెంబర్ ఇచ్చారని అంటే నేను మినిస్టర్గా ఉండి కూడా 2009లో ఓపెన్గా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రేమతోటి వాళ్ళ అబ్బాయికి నేను ఓపెన్గా సపోర్ట్ చేసి ఉన్న తర్వాత నన్ను ఇంకా ఉన్నతమైన పదవికి పంపిస్తానని చెప్పేసి చెప్పున్నా కానీ నన్ను బోర్డు మెంబర్గా పంపించడం పోలే దైవ కార్యక్రమం. నేనంటే యానం నుంచి తిరుపతి వరకు నేను నా భార్య 3863 మంది నడిచి వెళ్ళామండి. నేను చేసి 28 రోజుల్లో నడిచి వెళ్ళాను. అలాగే యానం నుంచి విజయవాడ వరకు నడిచి వచ్చాను కొన్ని వేల మందితోటి. యానం నుంచి సింహాచలం నడిచి వెళ్ళాను. ఒక్కొక్క టర్మ్కి ఈ పనులు కానీ దేవుడా నేను ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలుపుకుంటే నీ కొండకి నడిచి వస్తానని మొక్కుకుంటానండి నేను. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఇందాక అన్నట్టుగా బహిరంగ సభలో పాల్గొనడం జగన్ చేయన్నట్టే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ టీడీపీకి ఎలా సన్నిహితులు అయ్యారు? టీడీపీ వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా కొంతమంది కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు కొంతమంది ప్రచారం చేశారు. నేను కాకినాడ ఒకటి ముమ్మడివరం విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యాను. దాంట్లో నేను వైసీపీతోనా ఇదే నేను డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశానికి అన్నది నేను ఎక్కడ ఇది అవ్వలేదు. కానీ వాళ్ళకి పని చేయలేదు, నేను వైఎస్ఆర్కి పని చేయలేదు. పని చేయకపోతే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు గెలిచారు. అక్కడ మత్స్యకార ప్రభావం నాకు టచ్ ఉండేవాళ్ళు. డైలీ నాకు వచ్చే యానం ప్రజల్లో సగం మంది ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నేను పని చేయట్లేదు, ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి పని చేయట్లేదు అని చెప్పగానే వాళ్ళందరూ కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయి. అలాగే మీరు మొన్న యానం ఎలక్షన్కి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బీజేపీ కానీ ఏ ఒక్కరు కూడా రాలేదండి. నేను రమ్మని కూడా చెప్పలేదండి. జెండాలు పట్టుకుని ప్రచారించిన ఫోటోలు వీడియోలు అయితే నేను చూశాను. యానంలో కాదండి, అది కాకినాడలో ఫోటో, అది మీ దాంట్లోనే నేను చూశాను. నేను కాకినాడ కొండబాబు మీటింగ్ అది. బుచ్చిరాజు కానీ కాకినాడ కొండబాబు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ నాకు రాలేదు. నేను కూడా రావాలని కోరుకోలేదు. అందుకని రమ్మంటే కానీ రమ్మనుంటే వాళ్ళు వస్తారు. మీరు ఎంత పాండిచ్చేరి మంత్రి అయినా యానం ఎమ్మెల్యేగా పాండిచ్చేరి రాష్ట్రానికి ఎమ్మెల్యే అయినా మీ మదర్ టంగ్ తెలుగు మీరు అనుకున్న మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రమాణ స్వీకారం 36 సంవత్సరాలు నా రాజకీయ జీవితమైనా నేను ఏ ప్రమాణ స్వీకారం చేసినా కానీ తెలుగులో చేస్తానండి. అదే అంటున్నాను, అందుకే మదర్ టంగ్ అంటున్నాను. అలా